జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసమే టీఆర్ఎస్ ఆంధ్ర పాట పాడుతుందని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. దళితులను సీఎం చేస్తానంటూ చెప్పి కేసీఆర్ సీఎం కుర్చీ ఎక్కారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటలు హైదరాబాద్ వాసులు నమ్మరని తెలిపారు. తాము గెలిస్తే డిప్యూటీ మేయర్గా సీమాంధ్రకు చెందిన వ్యక్తిని నియమిస్తామన్నారు. ఉద్యమ సమయంలో సీమాంధ్ర వాసులను తిట్టిన మాటలు ప్రజలు మర్చిపోలేదని, టీడీపీ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి జరిగిందన్నారు ఎర్రబెల్లి. చంద్రబాబు గారు తెలుగుదేశం బీజేపీ కార్యకర్తల సమావేశం ఇది. తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎన్నికల శంకారం. తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం జరుగుతున్నది. ఈరోజు మేము ఒకటే, ఈ ప్రచారం ద్వారా రేపు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా లోపట గతంలో ఎవరు చేశారు, ఇప్పుడు మేము ఏం చేయగలుగుతాం అనేది హైదరాబాదు రంగారెడ్డి జిల్లా ప్రజలకు చెప్పేందుకే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. 10 సంవత్సరాలు వెనుకకు పోయింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు, మేయర్ ఉన్నప్పుడు, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు హైదరాబాదుకు రూపకల్పన చేశారు. ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో పట్టిన హైదరాబాద్ ఇలా మెట్రో రైలు ఆ రోజు మొదలుపెట్టాం, రింగ్ రోడ్ మొదలుపెట్టాం, ఇలా ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొదలుపెట్టింది మేమే. కొత్త హైటెక్ సిటీని ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. కృష్ణా వాటర్ హైదరాబాద్కు నీళ్ళు అందించింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు 16 నెలలు 18 నెలలు అవుతున్నది. టీఆర్ఎస్ పార్టీ ఒక ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు మొదలు పెడుతున్నారు. 16 నెలల నుంచి హైదరాబాద్ ప్రజలు ఒక్క పని చేయలే, నీచంగా చూశారు. సెటిలర్స్ని అయితే ఇన్సల్ట్ చేశారు. ఈరోజు సెటిలర్ల ఇంటికి పోయి బతలాడుతున్నారు. నేను ఒకటే అంటున్నా, ఫీజు రిమెంబర్స్ వాళ్ళకి ఎందుకు చేయలే? ఇంతవరకు కూడా సెటిలర్స్ ఫీజు రిమెంబర్స్ రాలే. వాళ్ళను బీసీల నుంచి మొత్తం ఓసీలకు పెట్టావు. ఇవన్నీ నువ్వు కక్ష సాధితే ఆర్టీసీ ఖర్చు పెడుతుంది, మాఫీ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి. మేము ఒకటే అంటున్నాం, రేపు కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి, ఈ కార్పొరేషన్ నిధుల నుంచి తెలుగుదేశం పార్టీ బీజేపీ ప్రభుత్వాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళిక చేశాం. ఎన్టీఆర్ వర్ధంతి